పురుషోత్తముడైనటువంటి వాడు ఎవరు ఉంటాడో వాడిని ధ్యానము చేస్తూ ఉండాలి. దానినే విష్ణు ఉపాసన అనే పేరుతో పిలుస్తారు. మాస్టర్ గారు భాగవతంలో ఈ ఉపాసనను విష్ణువు యొక్క ఉపాసనగా ఇచ్చారు. ఉపాసన చేసి చూడండి, అందులో ఉన్న స్వప్నం కానీ అందం కానీ కొనసాగుతుంది. కనిపించినటువంటి సమస్తమైనటువంటి చరాచర జగత్తునందు విష్ణువు వ్యాపించాడు. ఈ భూమి యందు భూదేవత వ్యాపించారు. గ్రహముల యందు గ్రహముల యొక్క దేవతలు ఆవరించారు. ఈ గ్రహముల యందు భూమి యందు వీటి సమస్తమునందు నారాయణుడు అయినటువంటి ఆదిత్యుడు వ్యాపించాడు. సూర్య నారాయణ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఆయన సూర్యుడికి బయట కూడా నారాయణుడు ఉంటాడు. ఆయన అంతర్యామి అయినటువంటి పురుషోత్తముడైన నారాయణ ఆయన కూడా ఉంటాడు. సమస్తమునందు వ్యాపించి ఒక దైవము మనం నారాయణ అనే పేరుతో పిలుస్తాం. పురుషుడు అనే పేరుతో పిలుస్తాము. పురుషుడు సర్వమునందు వ్యాపించి నిరంతరం ఉంటాడు. మనం చేసేటటువంటి సమస్త కార్యములు అంతర్యామి యందు జరుగుతాయి. ఈ అంతర్యామి మన గురించి అంతర్యామికి ఎలా తెలుస్తున్నారంటే, మనకి వేలులోని చిన్న ముళ్ళు గుచ్చుకుందంటే, లేకపోతే ఒక దోమ కుట్టిందనుకోండి కాలికి, ఎక్కడ ఉంటాం? దోమ కుట్టిన చోట మనం ఉంటాం. అంతర్యామి మనం ఉండగా దేవులో పర్టికులర్ పాటలో ఆ టైంలో వెళ్ళి కొంచెం ఏం చేస్తాం, గోక్కుంటాం. అలాగే సాధన చేసేటువంటి సాధకుడు అంతర్యామిని సాధన చేయగల వాడి ప్రత్యేకం కోసం అంతర్యామి నిలబడతాం. అందరి ఎందు అంతర్యామి ఉంటారా? కొన్ని చోట్ల అంతర్యామి ఎక్కువగా నిలబడతాడు. ఏం చేద్దామంటే అక్కడ ఉండేటటువంటి వాడు ఎక్కువగా అంతర్యామి స్మరించేస్తాడు. దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటిగానే ఆ భాగవతం కూడా ఆది విష్ణువుకు సంబంధించినటువంటి మొట్టమొదటి గజేంద్ర మోక్షం యొక్క కథ ఇది. గజేంద్ర మోక్షములు సంస్కృత గజేంద్ర మోక్షములు గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన 27 శ్లోకములు ఉంటాయి. మనం నక్షత్ర అనే పేరుతో నేను పుస్తకం అంతా కూడా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను. దేవత నక్షత్ర రక్ష దాన్ని అంతగానో ఎక్సలెంట్గా పౌరంగా ట్రాన్స్లేట్ చేశాను. ఒక స్టెప్ నుంచి ఈ అంతర్యామి కూడా ఎలా ఉంటాడు, ఎక్కడుండో అంతర్యామి ఉండి మన దగ్గరికి ఎలాగొచ్చేవాడు దర్శనం ఇస్తాడు. ఈ రెండు కూడా చెప్పకూడదు. అంచేత ఆది అవతారం కింద నేను చెప్తాను. దశావతారాలు కాకుండా ముందు ఆది అవతారం కింద చెప్తారు. ఇది జీవి గర్భంలో ఉండేటప్పుడు 8వ నెలలో ఈ కథ జరుగుతూ ఉంటుంది. గజేంద్ర మోక్షం కథ మన నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. మన గర్భంలో ఉండేటప్పుడు మనం ఏం చేస్తారు, సంసారం అనే చక్రం నుంచి బయటికి పడడం కోసం విష్ణుమూర్తి ఆరాధన 8వ దాంట్లో ఇస్తారు. 8వ నెల పడిపోతాం, బయటకు వచ్చేస్తాం. 8 నెలలకు 8 గ్రహములు ఉండగా 8వ నెల నుంచి ఏమవుతుంది, లగ్నం పనిచేయడం మొదలుపెడుతుంది. ప్రచురించినటువంటి పుస్తకములలో ఉన్నది గర్భంలో ఉండే శిశువులు ఏవి అనేది కాదు. ఇవి ఈ అంతర్యామైనటువంటి వాడిని నిరంతరము గుర్తుంచుకోవడం కోసమే మనం ఇటువంటి పూజలు పెట్టుకుంటాం. గుర్తు చేయడం కోసం గురువు ఎందుకు పనికి వస్తాడంటే, మీరు మర్చిపోయిందని మరలా గుర్తిస్తున్నాడు. ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతాడు. మీరు ఎన్నిసార్లు మర్చిపోయినా సరే మళ్ళీ గురువు మీకు గుర్తు చేయడం కోసం వస్తున్నాడు. వాడికి రుసువు లేదు, ఏమీ లేదు. అలా వస్తూనే ఉంటాం. వాడు గుర్తుంటే వాళ్ళ మాకు వాళ్ళు ఏం మనం గుర్తు చేస్తుంటాం. ఇప్పుడు మాస్టర్ గారి యొక్క గుర్తు చేసుకునే సమయం వచ్చింది. ఒక 2 నిమిషంలో ప్రేయర్ టైం ఉన్నది. అగ్రతులు ఉంటే వెలిగించండి, లేకపోతే భయపడకండి. ఒకటి